అందరికీ నమస్కారం. నేను మీ వాసుపల్లి సంతోష్, విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఈరోజు ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ గత కాలంలో రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైంలో ఆ రోజు ఏ విధంగా అయితే ఆదరించారో ఈరోజు కూడా రాజన్న చరిస్మా ఉన్న బిడ్డ అయినటువంటి శర్మిలమ్మ గారు నేతృత్వంలో పనిచేస్తున్న మా అభ్యర్థులందరికీ కూడా ఈరోజు ప్రజలు పట్టం కడుతున్నారు, హారతినిస్తున్నారు. ఇంటింటికి కూడా మా మేనిఫెస్టో మరీ ముఖ్యంగా ఇండియా కూటమి ద్వారా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే గృహలక్ష్మి కింద ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి ₹1,00,000. సో ₹1,00,000 గాను నెలకి ₹8,333 మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే దేశంలో ఏ మహిళలు ఉన్నారైతే ఆ మహిళలందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. అదేవిధంగా ప్రత్యేక హోదా కానీ, స్టీల్ ప్లాంట్ని ఆపడం కానీ, ప్రైవేటీకరణ ఆపడం కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వెనక రావడానికి సిద్ధమవుతున్నారు. రాబోయే రోజుల్లో మా శర్మిలమ్మ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేస్తుందని, మరింత బలోపేతం చేకూరుతుందని మా అందరం ఆశిస్తున్నాం. ఈరోజు ముస్లిం మైనారిటీ సోదరులు, క్రిస్టియన్ మైనారిటీ సోదరులు, ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఈ పథకాలన్నీ ప్రజల వద్దకి సంపూర్ణంగా చేరుతున్నాయని గట్టిగా నమ్మడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున్న ప్రభుత్వాలు, గతంలో పాలించిన ప్రభుత్వాలు టీడీపీ, వైసీపీ ఏవైతే ఉన్నాయో స్కీముల పేరు స్కాములు తప్ప, స్కీముల మీద ఉన్న స్కాములు తప్ప మరి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నోచుకునే పరిస్థితి లేదు. ఈ రోజు కూడా ఒక రాజధాని కట్టుకోలేకపోయాం. ఈ రోజు కూడా ఒక సరైన ఐటీ హబ్ కానీ, మరి ఒక సరైన అభివృద్ధి కానీ ఈరోజు మనం చేసుకోలేకపోయాం. మరి దీని అంతటి గల కారణం ఇప్పుడున్న పాలకులు, గతంలో ఉన్న పాలకులు. మరి కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రత్యేక హోదా ద్వారా మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం, రాజధాని నిర్మించుకుంటాం, ఐటీ అభివృద్ధిని చేసుకుంటాం, స్టీల్ ప్లాంట్ ఆపుకుంటాం, రైల్వే జోన్ తెచ్చుకుంటాం, కరప్ స్టీల్ ప్లాంట్ తెచ్చుకుంటాం, మరి పోలవరం ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేస్తాం. ఆనాడు మరి మా హయాంలో, మా కాంగ్రెస్ పార్టీ హయాంలో 2013లో పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఈ రోజు వరకు కూడా పోలవరం ప్రాజెక్టును ఒక ఏటీఎంలా వాడుకొని వాళ్ళు జోబులు నింపుకోవడమే తప్ప పోలవరం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ విధమైన లాభం చేకూరలే. మరి ఇవన్నీ గమనించిన ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక ఎన్నుముక్కలాగా ఈరోజు ఉందామని వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు. ఈరోజు ఇంట్లోకి వెళ్తుంటే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ప్రజలకి మంచి చేకూరుందని, ఆనాటి గ్యాస్ సిలిండర్ ధరలు కానీ, మరి ఈనాటి గ్యాస్ సిలిండర్ ధరలు కానీ ప్రతి ఒక్కరూ తెలియజేసుకుంటున్నారు. మరి ఆనాటి పెట్రోల్ ధరలు కానీ, ఈనాటి పెట్రోల్ ధరలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. మరి ఆనాటి నిత్యావసర వస్తువులు కానీ, ఈనాటి నిత్యావసర వస్తువులు కానీ ఒకసారి కంపేర్ చేసుకొని ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి రాజన్న బిడ్డ, శర్మిలమ్మ అయినటువంటి ఈరోజు అందరూ దీవించడానికి మహిళలు కానీ, యువకులు కానీ మరి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే ఎటువంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? నేను మన మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ముందు తెలియజేశాను, ఈరోజు కూడా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మా నియోజకవర్గం ఉన్న ప్రధాన సమస్యలు ఏంటంటే పొల్యూషన్.
పొల్యూషన్ మీద ఒక ప్రణాళిక తీసుకొచ్చి యాజ్ ఎ సివిల్ ఇంజనీర్గా నేను మా ప్రజలకి ఆ పొల్యూషన్ ద్వారా ఎటువంటి హాని కలగకుండా ఏ విధంగా దాన్ని పరిష్కరించాలో తెలిసిన వ్యక్తిని. మరి అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ, భూములు కానీ, మా ముస్లిం మైనారిటీ సోదరులకు ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు, మసీదు రిపేర్లు కానీ, పూజా మందిరం కానీ, మరి బరిల్ గ్రౌండ్ కానీ, మరి ఎవరైతే ఫిషర్మ్యాన్ ఎక్కువ ఉన్న నియోజకవర్గం ఉన్న మాకు ఈరోజు మా ఫిషింగ్ హార్బర్లు కానీ, మరి యువతలకి ఒక ఉపాధి హామీ కల్పన కోసం స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ కానీ, మరి ఏది ఎక్కువ పేదరికం ఉన్న నియోజకవర్గం కాబట్టి ప్రతి వార్డులో 50 మందికి ఆటో డ్రైవర్లుగా గుర్తించి అక్షరాభ్యత లేని వాళ్ళకి ప్రతి వార్డులకి 50 మందికి ఆటోలు కానీ, మరి విద్యార్థినీలు ఎక్కువ ఉన్న నియోజకవర్గం దక్షిణ నియోజకవర్గం. మరి ఉన్న ప్రతి పిల్లలకి తన చదువుల్లో కానీ, తన క్రీడా సమస్యల్లో కానీ, క్రీడా పోటీల్లో కానీ అభివృద్ధిగా ముందుకెళ్లాలని దానికి ప్రోత్సహించడం. మరి ఇంకా ఎన్నో తీసుకుంటే ప్రతి వార్డు కూడా ఏదో ఒక సమస్య. వెంకటేశ్వర మెట్ట భూములు కానీ, మరి జ్ఞానాపురం 41వ వార్డులో డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మరి ఉన్న 38, 30 ఏదైతే ఉందో 37వ వార్డులో డ్రైనేజ్ వ్యవస్థ కానీ, డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ, అక్కడున్న చెత్త కూరిపోయిన నిర్మూలన కానీ ఏ విధంగా దాన్ని పరిష్కరించాలో ఒక యువకుడుగా నాకు ఒక సివిల్ ఇంజనీర్గా నాకున్న అనుభవం బట్టి మరి నేను ఈరోజు అవన్నీ పరిష్కరించడానికి ముందుకెళ్తా. ఈరోజు వాసుపల్లి గణేష్ కుమార్ ఆయన దశాబ్ద కాలం పాటు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే కింద పనిచేశారు. ఆయన దేవాలయం కాలేజీల్లోనే మందులు పంచుకుంటే ఈరోజు యువకులు పట్టించుకునే రోజులు లేవు. ఈరోజు అమాయకమైన యువకులు, మత్స్యకార సోదరులు కానీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీల సోదరులు కానీ ఈరోజు అమాయకులు అన్న యువకులు పాడవుతున్నారంటే దానికి గల ముఖ్య కారణం వాసుపల్లి గణేష్ కుమార్. ఏ రోజు కూడా యువకులకి ఉచిత విద్య అందించే రోజులు లేవు, తన కాలేజీలో ఫ్రీగా చదివించే రోజులు లేవు. మరి ఈ రోజు అదే యువతలు ఏ విధంగా ఆయన ఓట్లు అడుక్కొని దండుకుందామని చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. నిజమే, దక్షిణ నియోజక ప్రజలందరూ గమనిస్తున్నారు, దక్షిణ నియోజకవర్గం ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఈ రోజు వాసుపల్లి గణేష్ కుమార్ ఇంటికి పంపాలి, వాసుపల్లి సంతోషం తన ఇంటికి తీసుకురావాలని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. ఈ రోజు వాసుపల్లి గణేష్ కుమార్ ఏ అభివృద్ధి కొనసాగాడని ఈరోజు మళ్ళీ మేనిఫెస్టో పెట్టడం సాగాడు. ఈ రోజు వరకు ఏం చేశాడు? మళ్ళీ మేనిఫెస్టో ఏంటి? దశాబ్ద కాలం పాటు నువ్వు దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు కూడా నువ్వు మేనిఫెస్టో రిలీజ్ చేసావంటే నీ సిగ్గు చేతికి నీకే వదిలేస్తున్నాం. ఒక్కసారి మీరు ఆలోచించండి ఎమ్మెల్యే గారు. మీరు నిజంగా మళ్ళీ ఎమ్మెల్యే కింద గెలాలంటే మీరు చూసిన అభివృద్ధులను చూపించి గెలండి తప్ప నేను ఇది చేస్తాను అది చేస్తానని మాట ఇచ్చి చూసుకుంటే ఎక్కువగా ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. ఇది ఇప్పుడు ఈ అధికార పార్టీ అవ్వచ్చు, ప్రతిపక్షం అవ్వచ్చు, ఎవరు కూడా దానిపైన అయితే మేనిఫెస్టోలో లేవు. అసలుకి ఫ్లైఓవర్ వేస్తామని అదేమైనా మీ మేనిఫెస్టోలో తప్పకుండా. ఇప్పుడు నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడున్న ముఖ్యమంత్రి, రాబోయే రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో మరి ఆయన ఎన్నో వాగ్దానాలు ఇచ్చి, అబద్ధపు వాగ్దానాలు ఇచ్చి వాడ వీధి వచ్చి మీటింగ్లు పెట్టి ప్రజల డబ్బుతో ఆ మీటింగ్ డబ్బులంతా దుర్వినియోగం చేసి అక్కడ అబద్ధపు వాగ్దానాలు ఇచ్చి ఫ్లైఓవర్లు కట్టిస్తామని ఆరిలో జంక్షన్ దగ్గర, ఎండాడ జంక్షన్ దగ్గర మరి రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తాం అవన్నీ అబద్ధపు మాటలు చెప్పి జనాలను మోసం చేసి ఈరోజు విశాఖపట్నం ప్రజలందరినీ మోసం చేశారు. ఈరోజు రహదారి విషయాల్లో కూడా ఒక మాస్టర్ ప్లాన్ తీసుకురావాలి, పూర్ణ మార్కెట్ ఒక మాస్టర్ ప్లాన్ తీసుకురావాలి, జగదంబ సెంటర్ ఒక మాస్టర్ ప్లాన్ తీసుకురావాలి. వాటన్నిటి మీద ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి. ప్రణాళిక సిద్ధం చేసి అవన్నీ డెవలప్ ఏ విధంగా అవుతుందో. ప్రభుత్వం మెట్రో చేస్తానని చాలా రోజులు అవుతుంది, కనీసం అంటే స్కెచ్లకే పరిమితం అయిపోతుంది కానీ లేదు. కేంద్ర ప్రభుత్వం మెట్రో ఇప్పుడు వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కనీసం ప్రశ్నించలేదు అసలు దాని భయం. అసలు ఈ రోజు రాజన్న బిడ్డ
షర్మిలమ్మ అన్న ముఖ్యమంత్రి అయినా సరే ఈ రోజు ప్రజల కోసం అన్న నుంచి బయటకు వచ్చి ఈ రోజు ఆవిడ ప్రజల కోసం పోరాడుతుంది, ప్రశ్నించడం జరుగుతుంది. మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీయే వైఎస్ఆర్ సిపిని ప్రశ్నించడం జరుగుతుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీయే మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీయే ప్రజలు మంచి జరగాలని ముందుకు వస్తుంది. అలాంటి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చేలా మా షర్మిలమ్మ గారు ముందుకు తీసుకొస్తున్నారు. ఆయిల్ రేట్లు అనేది పెరిగితే అంటున్నారు కదా, దాని పట్ల సబ్సిడీలు రావట్లేదు అని అంటున్నారు. ఎలా? నేను ఎమ్మెల్యే అవడానికి కూడా నేను ఎమ్మెల్యే అయినా అవ్వకపోయినా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవబోతున్నారు. ఏదైతే ఆయిల్ సబ్సిడీ ఉందో ఆ ఆయిల్ సబ్సిడీ రేట్ని మరి కాస్త తగ్గించే విధంగా నేను ప్రయత్నిస్తాను. నా మత్స్యకారు సోదరులకి ఈ ఎస్సీ ఎస్టీ దాంట్లో చేరేలా నా వంతు కృషి చేస్తాను. నా మత్స్యకారు సోదరులకి ఎవరైతే ఉన్నారో ఉపాధి హామీ కల్పన మరి ఉపాధి స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ కూడా కడదామని ఒక ఆలోచన ఉంది. మరి ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే 100 కోట్ల రూపాయలతో మా ఫిషింగ్ హార్బర్ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఒక ఆధునిక ఫిషింగ్ హార్బర్ గా తయారు చేసి మినిమంలో మినిమం 100 బోట్లు గవర్నమెంట్ సబ్సిడీతో మరికొంతమంది మా మత్స్యకారుల సోదరులకి ఇప్పించేలా నా వంతు కృషి చేస్తాను. నాకు తెలుసు కష్టాలు. ఈరోజు మా మత్స్యకారు సోదరులందరూ కలిసి ఈరోజు వేరే రాష్ట్రాలకు వెళ్ళి గుజరాత్, చెన్నై, కేరళ, పాండిచ్చేరి ఏదైతే ఉందో పారాడీప్ అలాంటి రాష్ట్రాలకు వెళ్ళి ఈరోజు మా మత్స్యకారు సోదరులు అక్కడ పని చేసుకుంటున్నారు. తన జీవితం గడుపుకోవడానికి పని చేసుకుంటున్నారు. అవన్నీ నాకు తెలుసు. ఏ రోజైనా ఈ గణేష్ కుమార్ వాళ్ళు కష్టాలు తెలుసుకున్నారా? రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే వాళ్ళందరినీ కూడా మళ్ళీ తీసుకొచ్చి ఒక ఆధునిక జెట్టీగా కట్టి విశాఖపట్నంలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఏ విధంగా ఉందో ఒక ఇంటర్నేషనల్ జెట్టీగా దాన్ని రూపొందించుకొని మా మత్స్యకారు సోదరులందరూ వేరే ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే పని చేసేలా, వాళ్ళ పనులు వాళ్ళే చేసేలా, వాళ్ళ మరమ్మతులు వాళ్ళే చేసుకునేలా, ఒక ఉపాధి హామీ కల్పన ఇచ్చేలా, ఒక స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలో వాళ్ళకి నేర్పించి వాళ్ళు బోట్లు మరమ్మతులు దాని విధానం దాని తయారీ విధానం కూడా మత్స్యకారుల సోదరులు చేసుకునేలా ఈరోజు నేను కృషి చేస్తాను. ఒక వ్యవస్థనే మారుస్తా. ఈరోజు ఎస్సీ ఎస్టీలో మా మత్స్యకారుల సోదరులు కలాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పోరాటం చేసింది కలెక్టర్ ఆఫీస్ లో. ప్రధానంగా మనకి పోర్ట్స్ పొల్యూషన్ అనేది చాలా వరకు ఉంది. అధికార పార్టీ వచ్చినప్పటి నుంచి దాని మీద అంటే ఒక నివేదిక తయారు చేసి పొల్యూషన్ తగ్గిస్తామన్నారు. ఇప్పుడు వరకు అధికారంగా కేంద్రాన్ని అడిగే అధికారం అడగట్లేదు కూడా వాళ్ళు. మీరు ఏమైనా రాహుల్ గాంధీ గారిని కానీ ఎప్పుడైనా సరే దీని మీద మీరేమైనా ప్రశ్నించి అడిగారా ఎప్పుడైనా? తప్పకుండా రాహుల్ గాంధీ గారు కాదు, ఈ రోజు మా షర్మిలమ్మ గారు రాజన్న బిడ్డ ఈరోజు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు. ఈరోజు మేము గత ప్రభుత్వాలు చేసే పాలకులు చేసే పనుల మీద నిలదీస్తున్నాం. మరి ఏ రోజైతే పోటీ సమస్యలు ఉన్నాయో ఆ రోజు 2019లో గణేష్ కుమార్ ఎమ్మెల్యే కింద పోటీ చేసినప్పుడు మా ప్రధాన సమస్య అయిన కాలుష్య సమస్య మీద ఆయన ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ రోజు 2019లో అదే నేను చెప్తాను, నేను అదే నేను మాట్లాడతాను, అదే నేను చెప్తాను తప్పకుండా. ఎందుకంటే కేవలం కేసులకు భయపడి ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి కేసులు 11 కేసులు ఏవైతే ఉన్నాయో వాటి మీద భయపడి ఏవైతే అవి రీఓపెన్ చేస్తారని భయపడి ఈరోజు కేంద్రాన్ని మెడలు వంచలేకపోతున్నారు. మాకేం అవసరం లే, ప్రజల కోసం జైలుకి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాం, ప్రజల కోసం ఎక్కడి వరకైనా సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు మా పోటీ ఆయన కేంద్ర ప్రభుత్వానికి భయపడడం కాదు, రాష్ట్ర ప్రభుత్వానికే భయపడి ఈరోజు పార్టీ మారడం జరిగింది. తన కాలేజీల ఆస్తులు కాపాడుకోవడానికి పార్టీ మారడం జరిగింది. తన అక్రమంగా టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు సంపాదించిన ఆస్తుల కోసం భయపడి ఈ రోజు అధికార పార్టీలో చేరడం జరిగింది. ప్రజాసేవ అంటే ఏంటి తెలుసా? కాలేజీల్లో గిఫ్ట్లు ఇవ్వడం, కాలేజీలో మందు పంచడం, కాలేజీలో కోళ్లు పంచడమే తప్ప వీళ్ళు ప్రజలు చేసే సేవ కోసం ఏ విధమైన పార్టీ మారడం లేదు. కేవలం తన ఆస్తులు కాపాడుకోవడానికి విశాఖపట్నం కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న టీడీపీ నాయకులకు కానీ వైసీపీ నాయకులు కానీ ఇక ఇతర పార్టీలు ఏమని అన్ని పార్టీ నాయకులు ప్రతి ఒక్క కార్యకర్తలకు కూడా తెలుసు.
కేవలం ఈరోజు వాసుపల్లి గణేష్ కుమార్ తన ఆస్తులు కాపాడుకోవడానికే తప్ప ఇంకా ఏ విధమైన అభివృద్ధి చేయడానికి ఆయన పార్టీ మారే దాఖలాలు లేవు. ఎందుకంటే నేను కూడా వైఎస్ఆర్సీపీలో పనిచేసా, ఆయనతో పాటు నేను పనిచేసా. ఏ రోజైనా ఒక సీఎం గారికి మెమరాండం ఇచ్చాడా? ఏ రోజైనా మా సమస్యల మీద పరిష్కరించమని ఇచ్చాడా? కానీ ఇచ్చాడు ఒకరి మెమరాండం, తన కాలేజీలకి ఫీజు రింబర్స్మెంట్ రిలీజ్ చేయమని పదే పదే ముఖ్యమంత్రి గారికి, అక్కడ ఉన్న జవహర్ రెడ్డి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ, వీళ్ళందరికీ కాలేజీ ఫీజు రింబర్స్మెంట్ మాత్రం నెలకు 10 పేపర్లో రెఫరెన్స్ లెటర్ ఇచ్చేవాడు తప్ప తన నియోజకవర్గ ప్రజల క్షేమం కోసం కూడా ఏ రోజు కూడా ఆయన ఇచ్చే పరిస్థితి లేదు. అలాంటి గణేష్ కుమార్ని ఈరోజు ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు వంశీకృష్ణ పరిస్థితి కూడా అదే. పక్క ప్రచారాలకు వెళ్ళేటప్పుడు అంటే వందలాది మంది జనాలు వెనక వస్తున్నారు, మీరు అసలుకి అతనికి ఆ హక్కు లేదని అంటున్నారు. మరి ఏ హక్కు లేకుండా జనాలు తప్పు. ఈ రోజు ప్రజలు కూడా ఒక వందలాది మంది అతను అనుకున్నారు. కరెక్ట్. మరి ఈరోజు జనాలు ఆ డబ్బు ఎవరిదంటే, వీళ్ళు ఇంత విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్న డబ్బు ఎవరిదంటే మా దగ్గర దోచుకున్న డబ్బే, మా పేదల దగ్గర దోచుకున్న డబ్బే. గ్యాస్ విషయంలో కానీ, నిత్యావసర విషయంలో కానీ, పెట్రోల్ వ్యవస్థలో కానీ ఏదైతే వీళ్ళు ధరలు సగం రేటు కన్నా ఇక్కడ ఆ డబ్బు ఈరోజు తిరిగి ప్రజలకు పంచుతున్నారు. తప్పేం లేదు. మా ప్రజలందరూ కూడా ఈరోజు వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని వీళ్ళు ర్యాలీలకు వెళ్తున్నారు. ఎవరు కూడా అభిమానంతో వెళ్ళే దాఖలాలు లేవు. ఒక్కరు కూడా ఫ్రీగా రమ్మను. ఈరోజు మా ఆఫీస్ చూడండి, రేపు ఇప్పుడే వెళ్ళి వాళ్ళ ఆఫీస్ చూడండి. ఇక్కడ నీతి నిజాయితీ గల పార్టీ ఏదైతే ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఏ వ్యక్తి కూడా ఇంతమంది వార్డు ప్రెసిడెంట్లు కానీ, వార్డు నాయకులు కానీ, వార్డు కార్యకర్తలు కానీ, ఇక్కడ బయట ఉన్న యువకులు కానీ, యువతలు కానీ ఎవరు కూడా డబ్బుకు ఆశపడి రాలే. ఫైనల్ గా అంటే ఈరోజు మా దక్షిణ సౌత్ లో ఇరుగిరు సందులు ఉన్న రోడ్లలో మెట్రో వచ్చే అవకాశాలు ఉందంటారా? సౌత్ లో రావచ్చు. నేను మెట్రోలో కూడా 4 సంవత్సరాలు పనిచేసా, హైదరాబాద్ మెట్రోలో సివిల్ ఇంజనీర్ గా. సో ఏదైతే ఓల్డ్ సిటీ ఉందో అవి కూడా లైక్ మన సౌత్ కాన్స్టిట్యున్సీ లాగే ఉంటది. అక్కడ మనం ఏదైతే జగదంబ సెంటర్ కానీ, ఆర్టీసీ కాంప్లెక్స్ కానీ, కొత్త రోడ్డు కానీ అక్కడ వరకు మనకి మెట్రో వేసుకోవడానికి ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. సో అదే కానీ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి రైల్వే స్టేషన్ వచ్చే రూటు, అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూటు ఒక మెట్రో కనెక్షన్ ఇస్తే ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. సో సౌత్ కాన్స్టిట్యున్సీ తాకే మెట్రో మనం నిర్మాణం చేయవచ్చు, దానికి ఒక ప్రణాళిక కూడా చేసుకోవచ్చు. కానీ వాళ్ళు మెట్రో ఒక అపోహ మాత్రమే, ప్రజలకి అబద్ధాలు చెప్పి ఓట్లు దోచుకోవడానికి మెట్రో అనే పేరు తప్ప అసలు మెట్రో మీద ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసే రోజులు లేవు. ఒక కాపీ పేస్ట్ లాగా ఎక్కడో ఢిల్లీ, ఎక్కడో పూణే, ఎక్కడో బెంగళూరు, ఎక్కడో చైనా, చెన్నై ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల నుంచి పాత డ్రాయింగ్లు తీసుకొచ్చి వైజాగ్లో ఉన్న మా ప్రజలందరికీ మోసం చేశారు. మెట్రో వ్యవస్థ అంటే ఏ విధంగా నడుస్తుంది, మెట్రోలో పనులు ఏ విధంగా నడుస్తాయి, దాని రూపకల్పన ఏంటి, దాని ఎంఐఆర్ ఏంటి, దాని ఎంక్యూఆర్ ఏంటి, దాని డిపిఆర్ ఏంటి, ప్రతి విషయం కూడా మాకు తెలుసు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మేము అందరం కూడా పనిచేసాం. మా అందరికీ తెలుసు, వాళ్ళు చేసిన మోసాలు తెలుసు. ఆ మోసాలన్నీ మళ్ళీ మా షర్మిలమ్మ గారి నేతృత్వంలో బయట పెట్టాలనే ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి దక్షిణ నియోజకవర్గంలో పోటీ చేయడం జరుగుతుంది. మా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకొని నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నన్ను గెలిపించడానికి సిద్ధమవుతారు. ఇంకా 2 రోజులు టైం ఉంది. మా ప్రజలందరికీ తెలుసు. అందరూ కూడా పేరు పేరున ఊరున ప్రతి ఒక్కరు కూడా చేతులు నమస్కరించి ప్రతి ఒక్క ప్రజలకు కూడా నేను మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు, మా ఎస్సీ ఎస్టీ మైనారిటీ, మా మత్స్యకార సోదరులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మీకు ఓటు అడుగుతున్నాను. నన్ను నమ్మండి, నా మాట వినండి, నా వెనకాతలు నడండి. నేను మిమ్మల్ని ప్రయోజకులు చేసే బాధ్యత నేను చేసుకుంటాను. దక్షిణ నియోజకవర్గం అభివృద్ధి చేసే బాధ్యత నేను చూసుకుంటాను. మరి నేను అదే సివిల్ ఇంజనీర్గా పనిచేసా. ప్రజల కష్టాలు తెలుసు, అవి ఏ విధంగా నిర్మూలించాలనేది అవగాహన ఉన్న వ్యక్తిని. మీరు ఈరోజు మన దక్షిణ నియోజకవర్గం చాలా వెనకబడి ఉంది. మరి దక్షిణ నియోజకవర్గం కూడా ఒక ఏజెన్సీ ప్రాంతం లాగా వెనకబడే ఉంది. మీరందరూ కూడా దయచేసి గమనించాలి. చదువుకున్న నన్ను, యువకుణ్ణి,
నన్ను ఆశీర్వదించి నన్ను నమ్మి ఓటేయండి. దేనికి ప్రబోధం పడకండి. మద్యం బోట్లకు కానీ మరి డబ్బులకు కానీ దేనికి కూడా ప్రబోధం పడకండి. మీకు ఈరోజు 1000 రూపాయలు ఇస్తే 1875 రోజులు ఇంటూ మీకు ₹10 మీ తల మీద ₹10 పెట్టి రోజుకి 1000 రూపాయలు సంపాదించుకుంటున్నారు. మీ అందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోండి ప్రజల్లారా, నా దక్షిణ నియోజకవర్గం అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, యువతులు అందరూ కూడా ఈరోజు మీ అందరూ కూడా అర్థం చేసుకోండి. నన్ను గెలిపించండి. మీకోసం పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాకు ఇంకే విధమైన నాకు వ్యాపారాలు లేవు, దొంగ వ్యాపారాలు లేవు. మరి వాళ్ళలాగా వీళ్ళలాగా మద్యం పంపిణీ చేసుకుందామంటే కాలేజీలు లేవు, మరి పోర్టులో వ్యాపారాలు లేవు. మీకోసమే నేను పనిచేస్తా, మీ దగ్గరికే నేను వస్తా, మీ సమస్యలు తీర్చడానికి పోరాడుతా. మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, ఒక్కసారి ఆలోచించండి. అవగాహన తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తున్న నన్ను ఆశీర్వదించండి. ఎమ్మెల్యేగా మీ అందరికి కూడా నేను సేవ చేసుకుంటాను. మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.